వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, ఫామ్ హౌస్లో ఉన్న, ప్రగతి భవన్లో ఉన్న ఆయన కన్ను ఎప్పుడూ రాజకీయ చదరంగంపైనే ఉంటుంది. గెలుపు గుర్రాలను ఎలా పరుగు పెట్టించాలో, మొండి గుర్రాలకు ఎలా కళ్ళెం వేయాలో ఆయనకు తెలిసినంతగా మరెవరికి తెలియదు. కానీ ఇప్పుడు సొంత ఇల్లే సెగలు గక్కుతుంది. కన్న కూతురే కరవాలం పట్టింది. అటు ప్రత్యర్థులు, ఇటు అసమ్మతి నేతల మధ్య కేసీఆర్ వేస్తున్న ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ మళ్ళీ విశ్వరూపం చూపించబోతున్నారా? పార్టీలో జరుగుతున్న ఆ సర్జికల్ స్ట్రైక్ వెనుక అసలు కథ ఏంటి? లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయ యవనికపై కేసీఆర్ అడుగు పడిందంటే అక్కడ ఏదో ఒక సంచలనం ఖాయం. ఫామ్ హౌస్ లో ఉన్నా, ప్రగతి భవన్ లో ఉన్నా ఆయన గురి ఎప్పుడూ అధికారం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. రాజకీయ దురంధరుడిగా పేరున్న కేసీఆర్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చారు. హేళన చేసిన వారి ముందు గెలిచి చూపించిన చరిత్ర ఆయన సొంతం. అంచనాలు వేయటంలో ఆయనకు ఆయనే సాటి అని విశ్లేషకులు చెబుతుంటారు. పులి అడుగు వేయడం లేదు అంటే అది వేటను మర్చిపోయినట్టు కాదు, సరైన సమయం కోసం వేచి చూసినట్టు అని ఆయన తీరు కనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన ఒక క్లిష్టమైన సంధి దశను ఎదుర్కొంటున్నారు. ఉద్యమ సమయంలో కూడా ఇంతటి మానసిక ఒత్తిడి ఆయన పడి ఉండరని కొందరు అంటారు. కానీ కేసీఆర్ మనస్తత్వం తెలిసిన వారు మాత్రం ఆయన మౌనం వెనక పెద్ద వ్యూహమే ఉందని నమ్ముతున్నారు. ఈ విరామం తర్వాత ఆయన వేసే అడుగులు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించడం ఖాయంగానే కనిపిస్తున్నాయి. ఒకవైపు రాజకీయ వైరుధ్యాలు, మరోవైపు సొంత కుటుంబం నుంచే ఎదురవుతున్న విమర్శలు కేసీఆర్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కన్న కూతురు కవితే నేరుగా కేసీఆర్ నాయకత్వాన్ని ప్రశ్నించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. పరిపాలనలోని లోపాలను ఎత్తిచూపుతూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు గులాబీ శ్రేణులను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్టుగా సొంత మనిషే విమర్శలు చేస్తుంటే కేసీఆర్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరం. గతంలో విమర్శించిన ఎవరినీ పార్టీలో ఉంచుకొని కేసీఆర్ ఇప్పుడు కవిత విషయంలోనూ కఠినంగానే వ్యవహరిస్తున్నారు. ఆమెను ఏకంగా బయటకు పంపేంత వరకు వెళ్లడం ఆయన సిద్ధాంతం నిబద్ధతకు నిదర్శనమని కొందరు అంటున్నారు. రేవంత్ రెడ్డి కూడా చెయ్యని విమర్శలను కవిత చేయడం వెనక ఏదైనా పెద్ద కారణం ఉందా అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కేసీఆర్ను మరమనిషి అని సంబోధించటం ఆమె అసహనానికి పరాకాష్ఠగా కనిపిస్తోంది. వరుస ఓటములు, అంతర్గత కుమ్ములాటలు చూస్తూ ఊరుకునే రకం కాదు కేసీఆర్. అందుకే ఇప్పుడు పార్టీలో ఒక భారీ సర్జికల్ స్ట్రైక్కు ఆయన శ్రీకారం చుట్టారు. రాష్ట్ర స్థాయి కమిటీ మినహా మిగిలిన అన్ని కమిటీలను రద్దు చేసి నాయకులకు షాక్ ఇచ్చారు. పార్టీని మళ్లీ క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని ఆయన గట్టి నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కష్టాల్లో ఉంటే సొంత లాభం చూసుకునే వారికి ఆయన చెక్ పెట్టారు. కేటీఆర్కు శిక్షణా బాధ్యతలు అప్పగించడం ద్వారా యువతకు ప్రాధాన్యత ఇస్తున్న సంకేతాలు పంపారు. గోడ మీద పిల్లిలాగా వ్యవహరిస్తున్న నాయకులకు పార్టీలో ఇక చోటు లేదని తెగేసి చెప్పారు. లోపల ఉంటూ వెన్నుపోటు పొడిచే వారిని మొహమాటం లేకుండా బయటకు పంపేస్తున్నారు. ఈ ప్రక్షాళన పార్టీలో నూతన ఉత్సాహాన్ని నింపుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సోషల్ మీడియాలో హంగామా చేస్తూ ప్రజలకు దూరంగా ఉండే నాయకులకు కేటీఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. కేవలం లైకులు, కామెంట్ల కోసం పాకులాడే వారికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు ప్రచారం ఉన్నా ప్రజాబలం లేకపోతే గెలుపు సాధ్యం కాదని ఆయన గ్రహించారు. ముఖం చూసి టిక్కెట్లు ఇచ్చే రోజులు పోయాయని, క్షేత్రస్థాయిలో పనిచేసే వారికే ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. సిఫార్సులతో వచ్చినా సరే ఇక పప్పులు ఉడకవని తన దూతలకు సమాచారం ఇచ్చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా ఎమ్మెల్యేలు అయిపోవచ్చని అనుకునే వారికి ఇది ఒక పెద్ద గుణపాఠం. కేటీఆర్ చుట్టూ తిరిగే సోషల్ మీడియా బ్యాచ్ కూడా ఇప్పుడు కేసీఆర్ నిర్ణయంతో వణికిపోతోంది. నిజమైన ప్రజానాయకులకు మాత్రమే ఇకపై పార్టీలో పెద్దపీట వేయాలని ఆయన భావిస్తున్నారు. ఇటీవల మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రధాని మోదీని కలవడం పార్టీలో కలకలం రేపింది. ఈ ఘటనపై కేసీఆర్ స్పందించిన తీరు పార్టీ శ్రేణులకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నడిచేవారు ఎంతటి వారైనా సరే బయటకు వెళ్లడమే మంచిదని ఆయన సూచించారు.
ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్ప రాజకీయ నాయకుడు అని కేసీఆర్ ఇప్పుడు సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి నాయకుల వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం లేదని ఆయన అంతరంగిక చర్చల్లో అన్నట్టు తెలుస్తోంది. టిక్కెట్ల కోసం ఇతరులను కలిసే వారికి గులాబీ జెండా నీడలో చోటు లేదని ఆయన తేల్చి చెప్పారు. పార్టీ మీద విధేయత లేని వారు ఏ క్షణమైనా బయటకు వెళ్లవచ్చని ఆయన ద్వారాలు తెరిచారు. ఈ పరిణామం పార్టీలోని ఇతర నాయకులను కూడా పునరాలోచనలో పడేసింది. తెలంగాణ ప్రజల నాడి తెలిసిన నాయకుడిగా కేసీఆర్ మళ్లీ రంగంలోకి దిగుతున్నారు. గతంలో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం ద్వారా పార్టీ సైన్యాన్ని బలోపేతం చేయాలని ఆయన ప్లాన్. ప్రజల్లో ఉండి పోరాడే వారికే భవిష్యత్తు ఉంటుందని ఆయన బలంగా నమ్ముతున్నారు. చెట్టు ముందా విత్తు ముందా అన్న చందాన పార్టీ ముందా నాయకుడు ముందా అంటే పార్టీయే ముందని ఆయన నిరూపిస్తున్నారు. వ్యక్తిగత ప్రచారం కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. కేసీఆర్ వ్యూహాలు పక్కాగా అమలు అయితే పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. ఆయన తీసుకుంటున్న ఈ కఠిన నిర్ణయాలే పార్టీకి మళ్లీ జీవం పోసే అవకాశం ఉందన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఒక గొప్ప వ్యూహకర్త కూడా. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎలా ఎదుర్కోవాలో ఆయనకు బాగా తెలుసు. ఇప్పుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీలోని అసమర్థులను ఏరివేసే ప్రయత్నం. నిజమైన కష్టపడే కార్యకర్తకు గుర్తింపు వచ్చేలా మార్పులు చేస్తున్నారు. కష్టపడినదే ఫలితం దక్కదు అనే సూత్రాన్ని ఆయన ఇప్పుడు పార్టీలో గట్టిగా అమలు చేస్తున్నారు. సోషల్ మీడియా ఆడంబరాలకు స్వస్తి చెప్పి ప్రజల కష్టాల్లో పాలు పంచుకోవాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. నాయకత్వం మీద తిరుగుబాటు చేసే వారిని నియంత్రించటంలో ఆయన అనుసరిస్తున్న వ్యూహం అదిరిపోయింది. రాజకీయ చదరంగంలో ఆయన వేసే తదుపరి అడుగు ఏంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. కానీ ఆ అడుగు మాత్రం ప్రత్యర్థులకు గట్టి దెబ్బేనని చెప్పవచ్చు. చివరగా కేసీఆర్ చెప్పే మాట ఒక్కటే: ప్రజలే సుప్రీం. ప్రజలతో మమేకం కాని ఏ నాయకుడైనా పార్టీకి భారమేనని ఆయన అభిప్రాయం. అందుకే ముఖం చూసి కాకుండా పనితీరు చూసి టిక్కెట్లు ఇస్తానని ప్రకటించారు. అంచనాలు తప్పినా సరే మళ్లీ పుంజుకోవడంలో కేసీఆర్ శైలి ప్రత్యేకం. పార్టీలో జరుగుతున్న ఈ మార్పులు ఒక మంచి ఫలితాన్ని ఇస్తాయని అందరూ భావిస్తున్నారు. ఈ రాజకీయ సర్జికల్ స్ట్రైక్ ద్వారా పార్టీలోని మలినాల్ని తొలగించాలని ఆయన కంకణం కట్టుకున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని తిరుగులేని శక్తిగా మార్చేయడమే ఆయన లక్ష్యం. కేసీఆర్ మళ్లీ తన పాత వేగాన్ని పుంజుకొని రాజకీయ క్షేత్రంలోకి దూకుతున్నారు. పులి 2 అడుగులు వెనక్కి వేసిందంటే అది పలాయనం కాదు, వేట కోసమే అని అర్థం. కేసీఆర్ ఇప్పుడు వేస్తున్న అడుగులు చూస్తుంటే గులాబీ పార్టీలో మునుపటి జోష్ రావడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. సొంత మనుషుల విమర్శలు, అసమ్మతి సెగలు, వీటన్నిటినీ దాటుకొని గులాబీ బాస్ తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ ఎలా చక్రం తిప్పుతారో వేచి చూడాలి. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయాలు సర్జికల్ స్ట్రైక్లా పనిచేసి పార్టీకి పూర్వవైభవం తెస్తాయో లేదో కాలమే సమాధానం చెప్పాలి.